తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం అయితే అత్యంత తక్కువ సమయాన్ని ఇచ్చి మొత్తం ఒక 13 రోజుల్లో 14 రోజుల్లో ఈ ప్రక్రియకి పూర్తి చేసేటువంటి విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం కొంతమేరకు ప్రతిపక్షాలకి లేదా పార్టీలకి అభ్యర్థులకు కూడా చాలా సమయం లేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు వారి వారి కార్యాచరణతో రాజకీయంగా అభ్యర్థుల ఎంపికతో ముందున్నప్పటికీ ఇచ్చిన రోజే నోటిఫికేషన్ వచ్చిన రోజే మరుసటి రోజు నుంచి నామినేషన్ అనడాన్ని 35తో క్లోజింగ్ ఇలాంటి పరిస్థితులకి 2 రోజులే కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి 3 రోజులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి కొంతమేరకు కొన్ని రెడీగా లేని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కావచ్చు అధికార పార్టీ కావచ్చు ఎవరైనా కూడా కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తక్కువ సమయాన్ని ఇవ్వడం ద్వారా ఈరోజు అధికార పార్టీకి ప్రయోజనం వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఏదేమని ఇది వ్యూహాత్మకమా లేకపోతే ఎన్నికల కమిషన్ నిబంధనల అన్న దాన్ని చూస్తే ఇది తప్పనిసరిగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా మనం భావించాలి. దీన్ని ఒక రకంగా ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా వారికై వారు అనేక రకాలుగా ముందుగానే సిద్ధపడి సడన్గా ఎన్నికల ప్రక్రియని ముందుకు సాగించడం కూడా కొంతమేరకు అధికార పార్టీ విజయాన్ని ఆశించినట్టుగా పొందేటి విధంగా మనందరం భావించాలి. ఏదైనా అధికారాన్ని మనం ముందుంచుకొని ముందుకు పోతున్న ఎన్నికలు అధికార పార్టీకి పూర్తిగా ప్రయోజనం కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం తీరు పట్టణాల్లో ఎలా ఉన్నది, పల్లెల్లో ఎలా ఉన్నదని చూస్తే రాజకీయ పార్టీల యొక్క శక్తి, ప్రజల మనస్తత్వాలు మనం చూస్తే రాజకీయ పార్టీల యొక్క పరిస్థితులు పల్లెలకి పట్టణాలకి తేడా ఉంటుంది. ఎక్కువగా పట్టణాల్లో ఉండేటువంటి ఓటరు కొంతమేరకు చైతన్యవంతంగా పట్టణ పరిస్థితులకి అనుగుణంగా ఉంటారనడంలో కొంతమేరకు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి గత పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి మెరుగైన ఫలితాల వల్లే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంతమేరకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి భవిష్యత్తు ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్నికల సంఘం ఇలా